పిల్లనగురు విభక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి అందరికీ నమస్కారము. ఈరోజు నేను బమ్మెర పోతన గురించి యాక్చువల్‌గా రుక్మిణి కళ్యాణం చదువుదామని ఆహ్, మనసులో సంకల్పం అనమాట. కానీ అది లాస్ట్ 1 మంత్ నుంచి చదువుదాం అనుకుంటే ఎలాగో హ్మ్, కరెక్ట్ అయిన మూడ్ రావాలి చదవడం అంటే నా వీడియోలన్నీ మెకానికల్‌గా రికార్డ్ చెయ్యను నేను. నాకు కరెక్ట్‌గా వైబ్స్ వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. బమ్మెర పోతన నా పద్యాలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. అమ్మ చెప్పగా రుక్మిణి కళ్యాణం కథలు చదవటం జరిగింది. ఆహ్, ఇంకా చాలా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ చెప్పడం పోతన ఆంధ్ర కవి, చాలా గొప్ప కవి, సహజ కవి, ఆహ్, శిరోమణి అని చెప్పి పోతన గురించి, పద్యాల గురించి చాలా చాలా వినేదాన్ని. సో, ఇప్పుడు నేను ఈ ఆహ్, హ్మ్. ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఈ పుస్తకం తీసుకొని కొన్నాను. బమ్మెర పోతన. ఈ బుక్ నేను కవర్ మళ్ళా మీకు చూపిస్తాను. క్లియర్‌గా కనిపిస్తుందో లేదో తెలియటం లేదు. ఓకేనండి. బమ్మెర పోతన. ఇది గోరఖ్పూర్ ప్రెస్ శ్రీమదాంధ్ర మహాభాగవతము. 2 పార్ట్స్ ఉంటాయి. ప్రథమ స్కందము, ద్వితీయ మొదటి భాగము, రెండో భాగము అని. గోరఖ్పూర్ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు చెప్పారు. సో, ఈ పోతనామాత్యుడు 1450 సంవత్సరం నుంచి 1500 15థ్ సెంచరీలో వరంగల్, ఆహ్, ఇప్పుడు ఓరుగల్లు అంటారు. వరంగల్ ఏకశిలా నగరం అని చెప్పి అప్పటి కాలంలో అనేవారట. అదక్కడ తెలుగు ఆరువేల యోగి బ్రాహ్మణ్ తెలుగు ఫ్యామిలీలో జన్మించారు. ఆహ్, అంతకన్నా ముఖ్యము ఈ పోతన భాగవతం నేను చదువుతూ ఉంటే నాకు హ్మ్, ఈ ఈ ఆహ్, ఈ సెంటెన్స్ నాకు మొదలుగా తెలుసు. పలికేడిది భాగవతమట, పలికించు విభుండు రామచంద్రుడట, నే పల్లెకిన భవహరమగునట, పలికెద వేరొండు కాద పలుకగ నేల. అంటే పలికేది పరమ పవిత్రమైన భాగవతము. నాదేదో చెప్పించేది కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రుడు. ఈ భాగవతం కనుక పలికితే భవబంధాలు తొలగిపోతాయట. మరి అటువంటప్పుడు వృధాగా వేరే కథలు ఎందుకు చదవాలి అని చెప్పి ఈ ఈ పద్యము మన అందరికీ చాలా పరిచయమైన పద్యం. సో, ఇంకొంచెం వెనక్కెళ్తే అది ఒక నిండు పున్నమి రేయి, అంటే ఫుల్ మూన్, పౌర్ణమి రోజట. సో, గౌతమి నది, గౌతమి నది సమీపంలో ఈ ఆ రోజు చంద్రగ్రహణము. గౌతమి నది సమీపంలో చంద్రగ్రహణం అయిపోయాక ఈ పోతనామాత్యులు గౌతమి నదిలో స్నానం చేసి, తర్వాత ఆచమనం చేసి ఆహ్, ఆహ్, గౌతమి నది తీరం చేరుకుని అక్కడ శుభ్రమైన వస్త్రాలు ధరించి ఫుల్ మూన్, నిండు చంద్రుడి ఫుల్ మూన్ పౌర్ణమి రోజు చక్కగా గౌతమి నదీ తీరం నుంచి చల్లటి గాలులు వేస్తుంటే అక్కడ ఆసనం వేసుకుని ఆయన మెడిటేషన్ అంటే ధ్యానము అంటే మెడిటేషన్ చేయడం మొదలెట్టారట. ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయనకి స్మృతిలో ఆయనకి మనసులోకి ఒక విచిత్రమైన శ్యామల వర్ణము, తర్వాత నెమ్మదిగా శ్యామల వర్ణము వ్యాపించసాగింది. అంటే ఎక్స్పాండ్ అవుతుంది. శ్యామ వర్ణంలో సీతా సీతామహాతల్లితో పాటు శ్రీరామచంద్రుడు మనోపలకంలో ప్రత్యక్షమయ్యాడట. అండ్ వెంటనే మన పోతనామాత్యుడు దోసిలకి స్వామికి నమస్కరించారు. ప్రసన్నవదనంతో రామచంద్రుడు మందహాసాన్ని చిందిస్తూ, నాయన ఇది నవ్వు కాదు,
ఎంతో పుణ్యం చేసుకుని పోతనామాత్యుడు. సో, శ్రీరామచంద్రుడి చిద్విలాసంగా మందహాసం చిందిస్తూ, నాయన నేను రామభద్రుడను, నా పేరిట నా కోసము శ్రీ మహాభాగవతము తెలుగులోకి రచించు, నీ భవబంధాలు తొలగిపోతాయి అని ఆదేశించాడు. అని వెంటనే అదృశ్యమైపోయారు శ్రీరామచంద్రమూర్తి. ఆ! కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యంగా పోతనామాత్యులు విస్మితుడై కన్నులు తెరిచి తను చూసిన దృశ్యాన్ని తనే ఆహ్, ఆహ్, తను జీర్ణించుకోలేకపోయారు. నేనెక్కడ, భాగవతం ఎక్కడ, రామభద్రుడు ఎక్కడ, నాయన నాకు అనుమతించడం ఏమిటి, నేను ఏమని రాయను అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటే, ఆయన నోటి నుంచి ఆసువుగా ఒక పద్యం వచ్చిందట. పలికేడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుడట, నే పలికిన భవహారమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అంటే పలికేది పరమ పవిత్రమైన భాగవతము, పలికించే ప్రభు కరుణా సముద్రుడైన రామభద్రుడు. నేను పలికితే భవబంధాలు పరిహారమవుతాయట. మరి అటువంటప్పుడు వృధాగా వేరే కథలు ఎందుకు పలకాలి, దేనికి పలకాలి, ఇది భవదాజ్ఞగా భాగవతమేదే పలుకుతానని గట్టిగా నమ్మి విశ్వసించి భాగవతం రాయడానికి మొదలెట్టారు. ఈయన పోతనామాత్యులు శ్రీమద్ భాగవతంని సంస్కృతంలో నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ చేయించారు. ఇంకొకటి, మన మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పోతనామాత్యులను ఏమంటారంటే, తెలుగుల పాలిటి పుణ్యపేటి. అంటే మనకి పేటి అంటే తెలుసు కదా, సూట్ కేసు, డబ్బాలు. సో మనం ఏం చేస్తాం ఇంట్లో, పేటి అంటే డబ్బాలు కానీ సూట్ కేసులో కానీ అన్ని విలువైన సామాన్లు పెట్టుకుంటాం. ఈ పోతనామాత్యుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమంటారంటే, ఈ పోతన గారు మనకి అందించిన పద్యాలన్నవి పుణ్యలో పేటి, అంటే ఒక భండారం నిండా పుణ్యం చేకూర్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి పోతనామాత్యుని కవితలు అని చెప్పి. సో ఇది అయినాక నేను చిన్నప్పుడు విన్న ఇంకొక 2 కథలు చెప్పి ఈ ప్రథమ భాగవతి ముగిస్తాను. ఇంకొకటి ఏదంటే, చిన్నప్పుడు నేను విన్న కథలు ఇది. గజేంద్ర మోక్షం అని మీరు వినే ఉంటారు. గజేంద్ర మోక్షం అంటే శ్రీమన్నారాయణుడు మన ఒక ఏనుగు సరస్సులో ఉంటే ఏనుగుని ఒక ముసలి పట్టుకుని బాధిస్తూ ఉంటుంది. అలాగా గజేంద్రుడు ముసలి చాలా సంవత్సరాలు ఫైట్ చేసి ఇంకా గజేంద్రుడు అంటే ఆయన ఆషామాషి అయిన ఏనుగు కాదు, చాలా బలమైన ఏనుగుడు గజేంద్రుడు. ఇంద్రుడు ఏనుగులలో ఒకటి ఇంద్రుడు అంటవాడు అట్లాగా. సో ఆయన బలం క్షీణించి ఇదైపోగా ఒకసారి ఇంకా చివరిసారిగా కలోన్లో తామర పువ్వు ఒకటి తీసుకుని మన శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుందట. ప్రార్థిస్తున్నప్పుడు పోతనామాత్యుడు కవిత్వము ఇలాగ రాశారు అని చెప్పి నేను విన్నాను చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. ఏమంటాడంటే, సిరికించప్పక శంఖ చక్రములు ధరింపక, అంటే ఆమూల సౌధంలో అక్కడ లోపల ఉన్న వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి చెప్పలేదట విష్ణువు, శంఖ చక్రాలు ధరించలేదట. అలా ఉన్నట్టుండి ఉన్న ఫలాన గజేంద్రుడు ప్రార్థించేసరికి గజేంద్రుడిని రక్షించడం కోసము పరుగున వచ్చారు అని చెప్పి పోతనామాత్యులు రాశారు. అప్పుడు పోతనామాత్యుల వాళ్ళ కజిన్ ఒక ఆయన శ్రీనాథ మహాకవి, ఆయన కూడా చాలా గొప్ప సంస్కృత ఆంధ్ర కవులు. ఆయన శ్రీనాథుడు పోతనామాత్యుడిని ప్రశ్నించారట. ఏమిటయ్యా మరి శ్రీ మహావిష్ణువు అంటున్నావు, గజేంద్రుడు అంటున్నావు, రక్షించడానికి బయలుదేరుతున్నాడు, శంఖాలు చక్రాలు ఏమి ధరించకుండా అలాగలాగా వచ్చేసారు, వచ్చి ఏం చేస్తాడు, వచ్చి ఎలా రక్షిస్తాడు, ఏం పోయిట్రీ రాసావయ్యా అని చెప్పి శ్రీనాథుడు పోతనామాత్యుడిని క్రిటిక్ చేస్తారనమాట కవిత.
క్రిటిక్ చేస్తే అప్పుడు పోతనామాత్యుడు ఇలా కాదు, శ్రీనాథుడు ఆయనకి తెలిసి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే సాయంత్రం పూట బావి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బండని, రాయిని, స్టోన్ని బావిలోకి వేస్తారు. చాలా పెద్ద సౌండ్ వచ్చేటట్టు వేస్తూనే అప్పుడు వేసి పెద్ద రాయి బావిలో వేసి పెద్ద పెద్దగా కేకలేశారు. శ్రీనాథుడి కుమారుడు బావిలో పడిపోయాడు అని. అప్పుడు శ్రీనాథుడు పరిగెత్తుకుంటూ ఉన్న పాటాన ఉన్నట్టు లుంగి వేసుకుని పైన అంగవస్త్రం లేకుండా అలా పరిగెత్తుకుని వచ్చి బావి దగ్గరకు వచ్చారట. బావి దగ్గరికి వస్తే అప్పుడు శ్రీనాథ మహాకవి శ్రీనాథ మహాకవిని చూసి పోతనామాత్యుడు, అయ్యా, నువ్వు పిల్లాడిని, నీ కుమారుడిని కాపాడడానికి వచ్చావు కదా, సరే బావిలో పిల్లాడేమో మరి బావిలో పడ్డాడు, ఏది తాడు చాంతాడేది, బకెట్ ఏది, ఇది గిలకేది, ఎలా కాపాడదామని పరిగెత్తుకుని వచ్చావు అని ప్రశ్నిస్తాడట. అప్పుడు శ్రీనాథ మహాకవి పోతనామాత్యుడు వేసిన చమత్కారము చూసి బావ అవుతారని చెప్పి నేను విన్నాను. బావ అంటే కజిన్స్ అనమాట, శ్రీనాథ మహాకవి పోతనామాత్యుడు. సో అది ఆయన పోతనామాత్యుడు రాసిన పద్యం గురించి తను ఎలా క్రిటిక్ చేశాడని ఇలాగా తనకు అర్థమయ్యేలా చెప్పాడు అని చెప్పి అదొకటి. ఇంకొకటి ఏంటంటే పోతనామాత్యుడు సందేశం ఏంటంటే, భక్తులు ఎప్పుడైతే చాలా భక్తిగా ప్రార్థించి స్తుతిస్తారో అప్పుడు భగవంతుడు ఉన్న పలానా వచ్చి హెల్ప్ చేస్తాడు. అది మనకి ఇందులో అందించే సందేశం పోతనామాత్యుడు. ఇంకా సో పోతనామాత్యుడు మనం గురించి చెప్పాం కదా, 15th century అని చెప్పి ఏకశిలా నగరము అని చెప్పి అప్పుడులో అనేవారు. అది ఓరుగల్లు అని కూడా అన్నారు తర్వాత, ఓరంగల్లు. ఆయన 6000 నియోగి బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. పరమశివుని యొక్క గొప్ప భక్తుడు, కౌండిన్యస్ గోత్రోద్భవుడు. ఈయన తండ్రి కేశనామాత్యుడు, తల్లి వచ్చేసి లక్కమాంబ. పోతన పండితులకి, అమాత్యులకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు, ఆయన పేరు తిప్పన అని చెప్పి అన్నారు. సరే, నేను 2 కథలు చెప్తానని చెప్పాను కదండి. ఇంకొక కథ, అది కూడా నేను చిన్నప్పుడు విన్నది, కానీ ఎంత చక్కగా మనసులో అది పోయిందంటే చెప్తాను అండి, మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటా. ఒకరోజు పోతనామాత్యుడు ఈ సంస్కృత పద్యాన్ని ట్రాన్స్లేట్ చేద్దామని కూర్చుని మొదలెట్టారట. సాయంత్రం అయిన తర్వాత సంధ్య అందరం కావించుకుని ట్రాన్స్లేట్ చేయడం కోసం కూర్చుని ఉన్నారట. అప్పుడు ఆ పద్యము, దాని పేరు ఏంటంటే మందార వనాంతరామృత స ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకమా వినోది అని మందార వనాంతం అమృతంలో కూర్చుని వినోదిస్తున్న శ్రీ మహావిష్ణువు అని చెప్పి రాస్తూ ఉంటే, ఆయనకి కలము అంటే పెన్ను, కలము ముందుకు కదలలేదట. ఇంకా తర్వాత ఏం రాయాలో తర్వాత ఏం రాయాలో తట్టలేదు, తర్వాత ఏం రాయాలో పదాలు దొరకటం లేదు అని చాలా 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 మదనపడ్డా కూడా ఇంకా కలం అయితే పెన్ను ముందుకు వెళ్ళట్లేదు, పదాలు దొరకట్లేదు, దానికి ట్రాన్స్లేట్ చేయడానికి వీలు అవ్వట్లేదు. అప్పుడు ఏం చెప్పారంటే, పోతనామాత్యుడు వాళ్ళ చిన్న అమ్మాయి ఉందట ఇంట్లో. ఆ అమ్మాయికి చెప్పి, అమ్మ నేను ఇప్పుడే గుడికి వెళ్ళేసి వస్తాను, అమ్మకి చెప్పు అని చెప్పి
శ్రీరామచంద్రుడి గుడికి టెంపుల్కి వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళాడు. పోతనామాత్యుడు వెళ్ళిన ఒక్క 2 నిమిషాలకు రైట్ ఇమ్మీడియట్లీ ఇంకొక ఆయన పోతనామాత్యుడు మళ్ళా తిరిగి వచ్చాడట. మళ్ళా తిరిగి వచ్చి ఆ పద్యం పూర్తి చేద్దామని చెప్పి మళ్ళా తిరిగి వచ్చాడు కదా. మళ్ళా తిరిగి వచ్చి ఆ పద్యం పూర్తి చేసేసేసి ఓకేనా మళ్ళా వాళ్ళ అమ్మాయికి ఓకే అమ్మా నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారట. అప్పుడు ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాలకి అలా ఆ తర్వాత మళ్ళా కొంత సమయంకి మళ్ళా పోతనామాత్యుడు రిటర్న్ వస్తారు. అప్పుడు వెంటనే వచ్చి కలము చేతిలో తీసుకుని చూస్తే పద్యము పూరింపబడి ఉన్నది. వెంటనే ఆ పదాన్ని చదివారట పోతనామాత్యులు. తన మనసులో ఏ పదం తట్టిందో అవే పదాలతో పూరింపబడి ఉంది. అప్పుడు పోతనామాత్యుడు వెంటనే అమ్మాయిని అడిగాడు, ఏమమ్మా నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చారా, నా పుస్తకంలో రాశారా అని అడిగారట. అంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే, అవును నాన్న, నీవే కదా రాముని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని వెళ్ళావు, వెంటనే వచ్చి ఈ పద్యాన్ని రాసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు, ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు అని అమాయకులైన ఆ అమ్మాయి చెప్పిందట. ఇంకా యూ కెన్ ఇమాజిన్, పోతనామాత్యుడు వెంటనే బోరుమని ఏడ్చాడు. ఏడ్చేసేసి ఈ పద్యము పూరించడానికి పలికేడి భాగవతట, పలికేడి వాడు రామభద్రుండట అని చెప్పిన మాటకు కట్టుబడి నీవే పరిగెత్తుకుని నా వేషంలో వచ్చి ఈ పద్యాన్ని పూర్తి చేసావా తండ్రి, ఏమి నీదయ్యా, ఎంతటి భక్తవత్సలుడివి అని కన్నీరు మున్నీరై భక్తి ప్రవాహంలో పరవశించాడు. తనను తాను మర్చిపోయి భగవద్ ధ్యానంలో లీనమైపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని చూసి, అమ్మా నువ్వెంత గొప్ప అదృష్టవంతురాలివి, నీకు స్వయంగా భగవంతుడే దర్శనమిచ్చాడు, ఇంత భక్తితో విలవిల్లాడుతున్న నా కళ్ళకు ఆ ప్రభు దర్శనం ఇయ్యలేదు కదా అని ఎంతగానో రోధించాడట. ఈ పుస్తకంలో నేను ఇప్పుడు ఇలా చదివాను, కానీ ఈ విషయము మరి నాకు చిన్నప్పుడు ఎక్కడ విన్నానో, ఎవరు చెప్పారో, మోస్ట్లీ మా అమ్మమ్మ గారే చెప్పుండొచ్చు. కానీ అది వినగానే చాలా తమాషా అనిపించింది. శ్రీకృష్ణ పరంధామ నమస్కారం. సో అంటే చెప్పడం ఏంటంటే, యుగానికి ఇప్పుడు లేకపోతే అలాగా శ్రీకృష్ణుడు అనుగ్రహించి కొంతమందిని మనకి పంపిస్తారు. వాళ్ళ చేత విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా పుణ్యపేటిక లాగా చక్కటి పద్యాలు మనకి అందిస్తారు. సో మనము పోతనామాత్యుడి లాగా కాదు, అక్కడ ఆయన రాసిన పద్యాలని చక్కగా చదువుకుని ఆనందిస్తామని చెప్పి నేను చదువుకోవటమే కాకుండా మీకందరికీ కూడా అందిద్దామని చిన్న ప్రయత్నము. సో ఇది ఆయన పోతనామాత్యుడి విగ్రహము. సో మీకు వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో చిన్నగా చెప్తానని చెప్పి కథ అన్నాను, కానీ ఇది చాలా పెద్ద కథ అయిపోయింది. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. శ్రీకృష్ణ.